మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలపైన, ఆయన చేసిన అభివృద్ధి పైన వ్యతిరేక ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అందులో ప్రధానమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పేదల భూములు గవర్నమెంట్ తీసుకుంటుందని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్ని అమలు చేసిన వాళ్ళకి దాదాపుగా 50 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడంతో మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ తర్వాత రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు బయటకు వచ్చి మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భాగంగా రీసర్వేని మేము కూడా చేస్తామని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారనే మనం చెప్పక తప్పదు.